స్వాతంత్రం రాకముందు నుంచే అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, దాంతోపాటు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో వరుసగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, దాంతోపాటు భారతీయ సాక్ష్య అధినియం అనే 3 కొత్త క్రిమినల్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. శీతాకాలం సమావేశంలో పార్లమెంట్ ఆమోదం పొందిన ఈ బిల్లుకు డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేశారు. దీంతో జనవరి నెల 22న నోటిఫై చేసి ఏడాదిలోగా దేశమంతటా వీటిని అమలు చేయాలనే యోచనలో భారత ప్రభుత్వం ఉంది. అసలు భారత ప్రభుత్వం ఈ కొత్త క్రిమినల్ చట్టాలను ఎందుకు తీసుకొచ్చింది? ఈ చట్టాల్లో ఏముంది? పాత చట్టాల్లోని లోపాలను ఇవి పూరించాయా? ఇలాంటి వాటి గురించి ఇవాటి వీడియోలో మాట్లాడుకుందాం. భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ ప్రభుత్వం పలుమార్లు లా కమిషన్లను ఏర్పాటు చేసింది. లా కమిషన్ను ఏర్పాటు చేయడమే కాక వివిధ చట్టాలను కూడా రూపొందించింది. అవే ఇండియన్ పీనల్ కోడ్ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, నేరాన్ని నిర్ధారించి శిక్షను విధించేందుకు ఐపీసీ, నేరస్తుడి అరెస్ట్, విచారణ, బెయిల్ కోసం సిఆర్పిసి, సాక్ష్యాధారాల కోసం ఎవిడెన్స్ యాక్ట్ ను ప్రవేశపెట్టింది. కానీ భారత పౌరులను అణచివేయడం, భారత వనరులను దోపిడీ చేయడంతో పాటు పూర్తిగా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ చట్టాలను ప్రవేశపెట్టింది. అయితే ఇవే 3 క్రిమినల్ చట్టాలు ఇప్పటికీ అమల్లో ఉండటం సమంజసం కాదని, ఎందుకంటే ఈ చట్టాలలోని పలు సెక్షన్ల కారణంగా లింగ తటస్థం లోపించిన సందర్భాలు చాలా ఉన్నాయని, ఇంకా వీటి అమల్లో క్లిష్టత వల్ల న్యాయస్థానంలో తీర్పు కూడా ఆలస్యం అవుతుందని కొందరి వాదన. అయితే అప్పటి పరిస్థితులకు ఇప్పటి కాలం పూర్తిగా భిన్నంగా ఉంది కాబట్టి పాత చట్టాల కాలం చెల్లించిపోయిందని భావించవచ్చు. అంతేకాకుండా వాటి మార్పు తప్పనిసరి కాకుండా దేశ విధి విధానాలకు, భవిష్యత్తుకు అనుకూలమైన సవరణలు తప్పనిసరి. కానీ ప్రతిసారి పాత చట్టాలనే సవరణలు చేసుకుంటూ ముందుకు పోవడం అసాధ్యం కాబట్టి అందుకే భారత ప్రభుత్వం పాత చట్టాల స్థానంలో పూర్తిగా కొత్త చట్టాలను తీసుకొచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన చట్టాల గురించి చెప్పుకోవాలంటే ఐపీసీ చట్టంలో 576 సెక్షన్లుంటే దాని స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహితలో 356 సెక్షన్లు మాత్రమే ఉన్నాయి. 175 మార్కులతో పాటు మైనర్స్ పై అత్యాచారం, దొంగతనం, మూకదాడులు, దేశపూరిత నేరాలు వంటి పలు ప్రావిజన్స్ ను ప్రస్తుత కాలానికి తగ్గట్టు అనేక మార్పులు చేసి 22 సెక్షన్లు తొలగించారు. ఇక మరోవైపు సిఆర్పిసి స్థానంలో వచ్చిన భారతీయ నాగరిక సురక్ష సంహిత విషయానికి వస్తే పాత చట్టంలో 484 సెక్షన్లు ఉండగా కొత్త చట్టంలో 533 సెక్షన్లు ఉన్నాయి. కొత్త చట్టంలో 9 కొత్త ప్రావిజన్స్ చేర్చి 10 సెక్షన్ల మార్పులు చేశారు. ఇక మిగిలింది ఎవిడెన్స్ యాక్ట్. ఈ పాత చట్టంలో 167 సెక్షన్లు ఉండగా దాని స్థానంలో తీసుకొచ్చిన భారతీయ సాక్ష్య సంహితలో 170 సెక్షన్లు ఉన్నాయి. భారతీయ సాక్ష్య సంహిత నుంచి 5 ప్రావిజన్స్ ను తొలగించి ఎవిడెన్స్ కోసం ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ రికార్డుల సాక్ష్యాలను కూడా ప్రవేశపెట్టాలని కొత్త ప్రావిజన్ ను ఏర్పాటు చేశారు. అలాగే పాత చట్టాల్లోని లోపాలను పూరించేందుకు కొత్త చట్టాలలో స్త్రీ పురుషులకు సమాన హక్కును కల్పించారు. కేసు నమోదైన 3 ఏళ్లలోపే తీర్పు వచ్చేలా చేయడంతో పాటు ఛార్జ్ షీట్ నమోదు చేసి ట్రయల్ ప్రాసెస్ మొదలు పెట్టేందుకు గరిష్టంగా 180 రోజుల వ్యవధికి పెంచారు. ఇకపోతే ప్రస్తుత కాలంలో పెరిగిపోయిన దొంగతనాలు, దాంతోపాటు మూకదాడులు, పెళ్లిళ్లపై అబద్ధపు వాగ్దానాలు, ప్రశ్నాపత్రం లీక్, ఏటీఎం చోరీ, ఫాంజీ స్కీమ్ వంటి వాటిని నేరంగా చేర్చారు. అంతేకాకుండా వీటితో పాటు ఉగ్రవాదం,